సీసీఎం చారిటబుల్ ట్రస్ట్ గ్రూప్ అన్న అందరికీ వందనాలు. ఈ రోజు మనం ఊరు పట్టణంలో గత కొంతకాలం నుండి నివాసం ఉంటున్నటువంటి జాన్ గారు, అలాగే వారి భార్య గారు, ఇది చాలా నిరుపేద కుటుంబం. అంటే వీరికి నలుగురు సంతానము, ప్రథమ కుమార్తె చాహ్నవి ఆల్రెడీ మీకు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క ఈ యొక్క సహోదరి ఆ, పుట్టినప్పటి నుండి కూడా డాక్టర్ నిర్లక్ష్యం వల్ల బిడ్డకి ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది. అయితే పుట్టినప్పటి నుండి సుమారుగా 25 సంవత్సరాలు కూడా బిడ్డ ఇది పరిస్థితి అయినప్పటికీ కూడా కన్నపేగు కన్న మమకారం విడిచిపెట్టకుండా ఆ చంటి బిడ్డ కంటే ఎక్కువగా ఈ బిడ్డను చూసుకోవడం అనేది వీళ్ళ యొక్క గొప్పతనం. ఈరోజు ఆ ఫాదర్స్ డే సందర్భంగా ఈ గృహానికి రావడం జరిగింది. అయితే ఇప్పటి నుంచో రావాలి, కానీ ఈ రోజు ఫాదర్స్ డే సందర్భంగా ఈ గృహానికి వచ్చి వారి యొక్క తండ్రి ప్రేమను నేను తెలుసుకోవడం జరిగింది, తల్లి ప్రేమను తెలుసుకోవడం జరిగింది. ఏదేమైనా బిడ్డను భారమయ్యే తల్లిదండ్రులకి ఈ రోజు ఈ బిడ్డ ఈ యొక్క తల్లిదండ్రులు కనీసం చిన్న ఆపద రాకుండా చూసుకోవడం అనేది వాళ్ళ యొక్క ప్రేమకు నిదర్శనం. ఏదేమైనప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమ వీరి మధ్యన ఈ కుటుంబంలో కనబడుతుంది. అలాగే ఈ కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయండి. వీరికి పెద్ద కుమార్తె, అలాగే 2 కుమార్తె ఉన్నారు. అలాగే 2 కుమారులు కూడా ఉన్నారు. 2 కుమారులు కూడా ఆఖరి కుమారుడు చదువుకుంటున్నాడు. మా పెద్ద కుమారుడు తండ్రికి చేదోడువాదుడుగా ఉంటూ సహకారిగా ఉన్నారు. ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ కుటుంబం గురించి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఈ రోజు ఫాదర్స్ డే సందర్భంగా మన యొక్క సీసీఎం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క నిత్యావసర సరుకులు, చిన్న ఆర్థిక సహాయాన్ని కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అది మెడిసిన్ నిమిత్తము. కాబట్టి ఈ యొక్క కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఈ యొక్క జాహ్నవి గారికి ఈ యొక్క సరుకులు అందజేసినటువంటి, ఆర్థికంగా సహకరించినటువంటి సీసీఎం చారిటబుల్ సభ్యులందరికీ కూడా పేరుతో వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునామంలో శుభాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మీరు అలాగే మన ట్రస్ట్ ద్వారా చిన్న ఆర్థిక సహాయాన్ని కూడా మందుల నిమిత్తము మేము వారి తల్లి గారికి అందజేయడం జరుగుతుంది. అమ్మ, చిన్న సహాయాన్ని, ఇవి కేవలం నిత్యావసర వస్తువులు, ఇవన్నీ కూడా మీరు కాస్త అంటే మేము ఇచ్చేవి నెలల తరబడి రావు, ఒక నెలకు మాత్రమే వస్తాయి. ఏదో చిన్న సహాయం. అయితే మీరు చెప్పిన మాటను బట్టి ఈ పాపకి మెడిసిన్ అవసరం అని చెప్పారు. మీలో ఇంకెవరైనా సరే మెడిసిన్, ఈ యొక్క పాపకి మెడిసిన్ అవసరం అండి, డబ్బులు చాలా అవుతున్నాయి, ఎవరన్నా మీరు ప్రేరణ కలిగితే అందజేయాలని కోరుతున్నాను. మన ట్రస్ట్ తరఫున చిన్న ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరుగుతుంది. తీసుకోవాలి. సీసీఎం చారిటబుల్ ట్రస్ట్ వారికి ముందుగా వందనాలండి. అయితే మా పాప 24 సంవత్సరాలుగా ఇదే స్థితిలో ఉందండి. అయితే పాప ఇన్ని సంవత్సరాలు ఈ స్థితిలో ఉన్నా కానీ మా గ్రామంలో మరి చాలా మంది దైవ సేవకులు ఉన్నారు, చాలా మంది పేరు పొందిన వ్యక్తులు ఉన్నారు, కానీ మరి ఎవరు ఎప్పుడు కూడా పాప విషయంలో అయితే ఏ సహాయం కూడా చేయలేదండి. మన పాప డిసెంబర్ నెలలో మరి ఫిట్స్ ఎక్కువయ్యి చావు అంచుల వరకు కూడా వెళ్ళొచ్చిందండి. ఆ సమయంలో కూడా మరి సహాయం అనేది ఎవరు కూడా చేయలేదండి. అయితే వీరి తల్లిదండ్రులు అయితే పాపని పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళే చూసుకుంటున్నారండి. అయితే పాప కోసం మరి శ్రీను గారికి తెలిసి ఆయన వచ్చి మరి పాపకు కావలసిన సామాగ్రి, మెడిసిన్ కావలసిన ధనమును మరి ఆయన ఇచ్చి ఉన్నారండి. ఈ పాపకే కాకుండా ఇంకా చాలా మందికి ఇలాంటి బిడ్డలకు మరి ట్రస్ట్ ద్వారా చాలా సహాయం అయితే వీళ్ళు చేస్తున్నారండి. మరి వీరి సేవ అయితే చాలా ఉన్నతమైన సేవ అండి. ఇలాగే ఈ రోజుల్లో ఎవరు కూడా ఇలా ఇచ్చేవారైతే లేరండి. ఒక పూట ఆహారం పెట్టడానికి ఎవరు ఈ రోజుల్లో పెట్టేవారైతే లేరండి. అలాంటిది మరి ఇలాంటి బిడ్డలు ఎక్కడున్నారు, ఎవరున్నారని వీరు గ్యాదర్ చేసుకొని మరి బిడ్డలకు సహాయం చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం అండి. వీరు చారిటబుల్ ట్రస్ట్ ని తీసుకొచ్చిన శ్రీను సార్ గారిని అందరినీ దేవుడు దీవించాలని కోరుకుంటున్నానండి. దేవాదేవునికి నాకు అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవునికి వందనాలండి. అలాగే చారిటబుల్ ట్రస్ట్ వారు కూడా, సీసీఎం చారిటబుల్ ట్రస్ట్ వారు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మాది కొవ్వూరండి. తన మా అక్క జాహ్నవి. అయితే అక్క పుట్టినప్పటి నుంచి ఇంకా హ్యాండిక్యాప్డే. అక్క సిచ్యువేషన్ కూడా అసలు బాగోదు. అయితే అక్క పరిస్థితి ఇలా ఉందని చెప్పేసి సీసీఎం చారిటబుల్ ట్రస్ట్ వారిని మేము కన్సల్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ హెల్ప్ చేశారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మా సిచ్యువేషన్ ఎలా ఉందని ప్రతి ఒక్కరు ఇదయ్యి అక్కకి ఏదైనా హెల్ప్ చేయాలని చెప్పేసి శ్రీను గారు కూడా ముందుకు వచ్చారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే అక్క విషయం గురించి కూడా మీరు ప్రేర్ చేయండి. అక్క కోసం
ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ చారిటబుల్ ట్రస్ట్ వారికి కూడా ఇంకనూ ఇలాంటి కార్యాలు, ఇలాంటి బిడ్డలకు ఎంతగానో వాళ్ళని హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇలా హెల్ప్ చేసిన ప్రతి ఒక్క బిడ్డకు పేరు పేరున వందనాలు చెల్లించుకుంటున్నాను. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.